దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను అనంతపురంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా నగరంలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వైసీపీ ఇంటలెక్చువల్ విభాగం నాయకుడు కట్టుబడి తానీషా రూపొందించిన జననేత పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పేదలకు అన్నదానం, రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారన్నారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1996లో తాను ఎంపీగా ఉన్న సమయంలో వైఎస్ఆర్ కూడా ఎంపీగా ఉన్నారని తెలిపారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా అభివృద్ధి విషయంలో విలువైన సూచనలు చేసేవారన్నారు. 2004లో సీఎం అయ్యాక అనంతపురం జిల్లా అభివృద్ధి పట్ల ప్రత్యేక చొరవ చూపారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా నేతలు పాల్గొన్నారు. ఆయన మన మధ్యలో భౌతికంగా 12 సంవత్సరాలు లేకపోయినా కూడా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో కూడా నిలిచిపోయాడు కూడా. ముఖ్యంగా అతను ప్రజల యొక్క కష్టాలను నింపుకొని, ఎందుకంటే అతను ఒక నమ్మకాన్ని కలిగించాడు. ప్రజల్లోనే డాక్టర్ వైఎస్ఆర్ అంటే చాలు ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఒక భరోసా. ప్రజల్ని కూడా ఏ కష్టం వచ్చినా కూడా అన్నా అని అంటే చాలు సహాయం చేసి కాపాడుతాడని చెప్పి ఒక నమ్మకాన్ని ప్రజల్లో కూడా కల్పించుకున్నాడు. ప్రతిపక్ష నాయకునిగా ప్రజల యొక్క కష్టాలే తెలుసుకొని, మరీ ముఖ్యంగా అతని తత్వం మొట్టమొదట కూడా రైతుల యొక్క పక్షపాతి, అలాగే పేదల యొక్క పక్షపాతి. కాబట్టి వారిద్దరిని కూడా బాగు చేయాలని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడికి వారి కష్టాలు కూడా తెలుసుకొని, ఆనాటి కష్టాలు తెలుసుకొని పాదయాత్ర చేసి, ఆ పాదయాత్రలో ప్రజల యొక్క కష్టాలు, నష్టాలు అవన్నీ కూడా తెలుసుకొని అతనికి అవకాశం 2004లో ముఖ్యమంత్రిగా వచ్చినప్పటి నుంచి దాదాపుగా 5 సంవత్సరాలు పైబడి కూడా ముఖ్యమంత్రిగా ఉండి అతను ఏదైతే మాట చెప్పాడో మాట తప్పుకోకుండా అన్ని కూడా చేశాడు. ముఖ్యంగా జలయజ్ఞం ద్వారా బీడుబడిన ప్రతి భూమికి కూడా ప్రతి ఎకరా కూడా నీరు ఇవ్వాలని చెప్పి ఒక సదుద్దేశంతో అన్ని ప్రాజెక్టులు కూడా మన పూర్వీకులు అనేక పోరాటాలు చేసిన అన్ని ప్రాజెక్టులను కూడా ప్రారంభించి జలయజ్ఞం ప్రారంభించి ఈ రోజుకు ఆ జలయజ్ఞం ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క సస్యశ్యామలం అవుతుంది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా సస్యశ్యామలం అవుతుంటే ఆయన యొక్క చొరవ, ఆయన యొక్క దూరదృష్టి, ఆయన యొక్క పట్టుదల, ఆయన యొక్క ధైర్య సాహసాలతో దాన్ని స్టార్ట్ చేశాడు. అలాగే ప్రతి ఒక్క కుటుంబం కూడా బాగా చదువుకోవాలి. కేవలం ప్రాథమిక విద్యతోనే కాదు, ఎక్కువ హైయర్ స్టడీస్ కూడా, ఉన్నత విద్య కూడా కావాలి. అప్పుడే వాళ్ళ పిల్లలు బాగుపడతారు. అప్పుడే బడుగు బలహీన వర్గాల యొక్క పిల్లలు, మరీ ముఖ్యంగా పేదల యొక్క పిల్లలు, రైతుల పిల్లలు కావచ్చు, రైతు కూలీల యొక్క పిల్లలు చదువుకుంటారని చెప్పేసి ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎక్కడ ఈ దేశంలోనే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎక్కడ లేకూడదు దాన్ని కూడా తీసుకొని రావడం, శాచురేషన్ పదం పెట్టి సంక్షేమ పథకాలు కూడా రూపొందించి, ఆ సంక్షేమ పథకాలు కూడా రూపొందించి అందరికీ రాజకీయాలకు అతీతంగా కేవలం పేదరికం అంటే అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకొని శాచురేషన్ మోడ్లో ఆ పథకాలు కూడా అందించడం, అలాగే మళ్ళా తర్వాత విద్యకు కూడా అత్యధికమైన ప్రాధాన్యత ఇవ్వడం, హెల్త్కి కూడా ఎక్కువగా ఆరోగ్యానికి కూడా అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చి ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా కూడా ఈ దేశానికే ఒక ఆదర్శ ముఖ్యమంత్రి అయిన దాంట్లో ఏమాత్రం కూడా అతియోశక్తి కూడా కాదు. అలాగే నాకు కూడా వ్యక్తిగతంగా కూడా మరీ ముఖ్యంగా నేను పార్లమెంటు సభ్యులుగా 96లో ఉన్నప్పుడు ఆయన గారు కూడా పార్లమెంట్ సభ్యులుగా నాకు సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. ఎంతో కూడా గైడ్ కూడా చేసేవారు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నేను జిల్లా అధ్యక్షుడు కూడా ఉన్నాను. ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా అనంతపురం జిల్లా అంటే కరువుకు నిలయం, అనంతపురం జిల్లాలంటే రైతులు, రైతుల యొక్క కూలీలకు, రైతుల యొక్క ఆత్మహత్యలకు నిలయం. అటువంటి అనంతపురం జిల్లాలో ఈ సేద్యం అనేది కూడా కష్టము అని చెప్పి ఆ రోడ్డు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు చెప్తే, లేదు అనంతపురం జిల్లాలో కూడా సేద్యం చేపిస్తాను, ఒక నమ్మకాన్ని కలిగిస్తానని చెప్పేసి జలయజ్ఞం ద్వారా కృష్ణా జలాలు మళ్లించాలని చెప్పి అనేక పోరాటాలు కూడా సార్థక చేకూర్చున్నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 40 టీఎంసీలు శ్రీశైలం దగ్గర నుంచి 4 జిల్లాలు, మరీ ముఖ్యంగా అత్యధికంగా 6 లక్షల ఎకరాలకు 46 లక్షల కుటుంబాలకు తాగునీరు ఇస్తుంటే సింహభాగం 3,48,000 ఎకరాలకు అనంతపురం జిల్లాకు, అంటే సగానికి సగం పైన 60% కూడా మనకి అనంతపురం జిల్లా కేటాయించి ఈరోజు 40 టీఎంసీలు, 58 టీఎంసీలు, 52 టీఎంసీలు నీళ్ళు వస్తున్నాయంటే ఆయన యొక్క చొరవ, ఆయన యొక్క ధైర్యం అది చేసి, ఎంతో ధైర్యంగా చేసి వెనుకబడిన
ప్రాంతాలు ఆత్మహత్యలకు నిలమైన రైతుల ఆత్మహత్యలకు నిలమైన ఈ అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేస్తే తీసుకొని వచ్చాడు. అంతేకాదు ఈరోజు తాడిపత్రి నియోజకవర్గంలో కూడా నార్త్ కెనాల్ను కూడా స్థిరీకరించేదే కాకుండా 50,000 ఎకరాలని, అలాగే ఈరోజు పెండేకల్ రిజర్వాయర్ కావచ్చు, చాగల్లు రిజర్వాయర్ కావచ్చు, యాడి కెనాల్ కూడా తీసుకొని రావడం కూడా జరిగింది. అలాగే ఇక్కడ కూడా అన్ని చెరువులకు కూడా దాదాపుగా ఈ జిల్లాలో ఉండే అన్ని చెరువులకు నీరు ఇచ్చేదే కాకుండా 3,45,000 ఎకరాలకు నీరు ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు ఎంత కూడా ఇస్తున్నాం, ఇవన్నీ కూడా ఇస్తున్నాం. ఇదే కాకుండా అనంతపురం పట్టణంలో జిల్లా కూడా మరీ ముఖ్యంగా ఆర్ట్స్ కాలేజ్ అనేది కూడా ఇక్కడ అనేది కూడా కర్నూలు జిల్లా వారు ఇక్కడంతా చదువుకుంటారు, హాస్టల్ లేదంటే రూల్స్కు విరుద్ధంగా కూడా ఏమైనా కానీ పేదరికంలో ఉన్న పిల్లలు ఇద్దరు రాయలసీమలో వాళ్ళు బాగా చదువుకోవాలని చెప్పి హాస్టల్ కట్టించండి. నేను ఒక పార్లమెంటు సభ్యుని రిప్రజెంట్ చేస్తానే 10 కోట్లని ఇచ్చి ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్ అనేది కూడా దాదాపుగా కూడా 500-600 మందికి కూడా అక్కడ షెల్టర్ ఇస్తుందంటే అది రాజశేఖర రెడ్డి గారు చూపించిన చొరవ, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఇచ్చిన ఇక్కడ. అలాగే కస్తూర్బా గర్ల్స్ డిగ్రీ కాలేజ్ కూడా ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండేది కూడా ఆయన రిప్రజెంట్ చేస్తే ఇచ్చినాడు. అలాగే ఆర్ట్స్ కాలేజ్ ముందర కూడా లేడీస్కి మాత్రమే, మహిళలకు మాత్రమే హాస్టల్ కట్టించింది కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. అలాగే అనేకమైన ఈరోజు జేఎన్టీయూకి స్వయం ప్రతిపత్తి, అనంతపురం జేఎన్టీయూకి స్వయం ప్రతిపత్తి వచ్చిందంటే అదో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇవన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. అత్యంత వెనుకబడి ఉన్న మడకసిరలో కూడా ఆ రోజు అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, అలాగే అనేకంగా కూడా కాలేజీలు తీసుకొచ్చి అంటే విద్యకు అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చే వాడు తీసుకొని రావడం జరిగింది. అనంతపురానికి తాగునీరు ఉన్నప్పుడు నేను పార్లమెంటు సభ్యులుగా చేస్తే కేంద్రం ఇస్తామంటే 20% మున్సిపాలిటీ కట్టాలంటే మీరు కట్టాల్సిన అవసరం లేదు, నేనే కడతాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అని చెప్పి చొరవ చూపించినాడు. కాబట్టి ఈరోజు ఇక్కడ వచ్చేసింది. ధర్మారం కావచ్చు, కదిరి కావచ్చు, రాయదుర్గం కానీ గుంటకల్లో కూడా తాగునీటి పథకాలు ఉన్నాయంటే ఆయన యొక్క చొరవ, ఆయన యొక్క ముందు చూపు అని చెప్పి కూడా చెప్పక తప్పదు. ఇదే కాకుండా ఈరోజు శ్రీరామరెడ్డి ప్రాజెక్టుకు నీళ్ళు ఇస్తున్నారంటే కళ్యాణ్ దుర్గ్ కానీ, రాయదుర్గ్ కానీ, అలాగే మడకశిర, హిందూపూర్ ఇండస్ట్రియల్ ఏరియాకి ఇస్తున్నారంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలా అనేకమైన కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఈరోజు ప్రజల గుండెల్లో రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, వర్గ భేదాలకు అతీతంగా అందరి చిరస్థాయి కూడా ఈ పొద్దుకు నిలుచుకున్నాడు. 12-13 సంవత్సరాలైనా కూడా చిరస్థాయి కూడా అందరి ఉదయాలకు కూడా నిలిచిపోయినాడు. ఇదే కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ కూడా ముందుకు పోతున్నాడు. ఆయన ఎలా అయితే తీసుకొచ్చాడో ఇప్పటి తరం కాబట్టి ఇప్పటి తరం పిల్లలకు కూడా తీసుకొచ్చి పరిపాలన సంస్కరణలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఉన్నత విద్య పేదలకు ఫ్రీగా ఇచ్చే దాంట్లో కావచ్చు, అనేక సంస్కరణలు, రైతును ఆదుకునే దాంట్లో కూడా అనేక రకాల నేను ఉన్నానని భరోసా ఇచ్చే దాంట్లో ఉన్నాడు. ముందుకు పోతాం. మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారం ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల యొక్క బాగోగులు, ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూడా ముందుకు పోతాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని ఇంకా కూడా ముందుకు తీసుకొని పోతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా చెప్తూ జై హో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అమర్ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.